నమస్తే ఫ్రెండ్స్. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అధినేత మహమ్మద్ యూనస్ చైనా పర్యటన వెళ్ళాడు. ఈ విషయం ఇప్పుడు చాలా సంచలనంగా మారింది. ముఖ్యంగా దీనివల్ల మన భారతదేశానికి ప్రమాదం ఉంది. దీన్ని స్పష్టంగా, సింపుల్గా వివరిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా మహమ్మద్ యూనస్ ఎవరో చూద్దాం. ఇతను బంగ్లాదేశ్లో ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వానికి నాయకుడు. ఈ మధ్యనే ఇతను చైనాకు వెళ్ళాడు. అక్కడ 4 రోజుల పర్యటన చేశాడు. ఆ 4 రోజుల పర్యటనలో కొన్ని చైనాతో ఒప్పందాలు చేశాడు. ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ 2 దేశాలు స్నేహంగా ఉంటున్నాయి. అది మన అందరికీ తెలుసు. ఇప్పుడు బంగ్లాదేశ్ చైనాతో కూడా దగ్గరవ్వాలని చూస్తుంది. కానీ ఈ పర్యటనలో యూనస్ చేసిన కామెంట్స్ భారత్ని బెదిరించేలా ఉన్నాయని అందరూ మాట్లాడుతున్నారు. ఇంతకీ యూనస్ ఏం చెప్పాడంటే, భారతదేశంలో ఈశాన్య ప్రాంతాల్లో 7 రాష్ట్రాలు ఉన్నాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ. వీటిని 7 సిస్టర్స్ అని పిలుస్తారు. ఈ రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్. ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటంటే, వీటిని సముద్రం దగ్గరకు వెళ్లే దారి లేదు. చుట్టూ భూమి మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రాలకు సముద్రంతో కనెక్షన్ కావాలంటే బంగ్లాదేశ్ గుండా వెళ్ళటం ఒకటే దారి. అందుకే నేను చెప్తున్నాను, ఈ ప్రాంతానికి, సముద్రానికి దారి ఇచ్చే ఏకైక దేశం మా బంగ్లాదేశే. మా దేశమే ఈ సముద్రానికి దారి ఇస్తుంది అని చైనా ఇక్కడకు వచ్చి ఆర్థిక వ్యవస్థను విస్తరించొచ్చు, ఇక్కడ వస్తువులు తయారు చేయొచ్చు, మార్కెట్ చేయొచ్చు, చైనాకు తీసుకెళ్లొచ్చు, లేదా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయొచ్చు అని యూనస్ చెప్పాడు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈశాన్య రాష్ట్రాల గురించి యూనస్ ఎందుకు మాట్లాడాడు? బంగ్లాదేశ్లో చైనా పెట్టుబడులు పెట్టమని చెప్పడానికి భారత్లోని ఈ రాష్ట్రాలను ఎందుకు లాగాడు? చాలా మంది భారతీయులు దీన్ని చూసి యూనస్ ఉద్దేశపూర్వకంగానే భారత్ని టార్గెట్ చేస్తున్నాడని అంటున్నారు. అంతేకాదు, ఈ యూనస్ నేపాల్, భూటాన్ గురించి కూడా మాట్లాడాడు. వాళ్ళ హైడ్రో పవర్ని ఉపయోగించుకొని బంగ్లాదేశ్లో పెట్టుబడులు పెట్టమని చైనాను కోరాడు. బంగ్లాదేశ్ చైనా సంబంధాలు బలపడడం వల్ల భారత్కు ప్రధానంగా 3 రకాల నష్టాలు ఎదురవుతున్నాయి. అదేంటంటే, మొదటగా భద్రతా సమస్యలు వస్తాయి, రెండవది ఆర్థిక ప్రభావం, మూడవది రాజకీయ ఒత్తిడి. మొదటగా మనం భద్రతా సమస్య గురించి మాట్లాడుకుంటే, ఈ ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ మొదలైనవి భారతదేశానికి వ్యూహాత్మకంగా చాలా సున్నితమైన ప్రాంతాలు. ఈ రాష్ట్రాలను భారతదేశం యొక్క మిగిలిన భూభాగంతో కలిపే సిలిగిరి కారిడార్, లేదా దీనిని ఇంకా చికెన్ ఎగ్స్ అని కూడా పిలుస్తారు. ఇది కేవలం 22 కిలోమీటర్స్ వెడల్పు గల ఒక సన్నని భూభాగం. ఈ ప్రాంతం అనేది భారత్కు ఈశాన్య రాష్ట్రాలతో భౌగోళిక సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీని సన్నని స్వభావం కారణంగా ఇది భారతదేశానికి ఒక వ్యూహాత్మక బలహీనతగా కూడా సూచిస్తుంది. ఉదాహరణకు, చైనా ఇప్పటికే పాకిస్తాన్లో సిపిఈసి అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా భారత్ చుట్టూ ఒత్తిడి పెంచుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో మొంగ్లా పోర్టును ఆధునీకరిస్తే చైనా బంగాళాఖాతంలో మరింత బలపడుతుంది. ఇది భారత్ సరిహద్దులకు దగ్గరగా చైనా సైనిక, ఆర్థిక ఉనికి పెంచే ప్రమాదం ఉంది. ఏదైనా గొడవ వస్తే ఈశాన్య రాష్ట్రాలను రక్షించడం భారత్కు కష్టమవుతుంది. చైనా ఈ ప్రాంతంలో పట్టు సాధిస్తే భారత్కు భద్రత ముప్పు తప్పదు. రెండవది ఆర్థిక ప్రభావం. యూనస్ చైనాను బంగ్లాదేశ్లో పెట్టుబడులు పెట్టమని, ఈశాన్య రాష్ట్రాలలో బిజినెస్ చేయమని చెప్పాడు. దీనివల్ల చైనా బంగ్లాదేశ్లో ఫ్యాక్టరీలు, ఓడరేవులు బలంగా నిర్మిస్తే కనుక భారత్కు ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ఎలా అంటే, ఈశాన్య రాష్ట్రాలు ఇప్పటికే అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. ఇక్కడ భారత్ ఎక్కువగా రోడ్లు, రైల్వేలు, ఇండస్ట్రీలు పెట్టాలని ప్లాన్ చేస్తుంది. కానీ చైనా బంగ్లాదేశ్ ద్వారా ఇక్కడ చౌకగా వస్తువులు తయారు చేసి మార్కెట్లోకి తెస్తే భారత్లోని స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుంది. దీనివల్ల భారత్కు ఈశాన్యంలో ఆర్థిక వృద్ధి అవకాశాలు తగ్గిపోతాయి. చైనా బంగ్లాదేశ్ని ఒక ట్రేడింగ్ హబ్గా మార్చితే భారత్లోని ఎగుమతులు, ఉద్యోగాలు దెబ్బతింటాయి. మూడవది రాజకీయ ఒత్తిడి. బంగ్లాదేశ్ ఇప్పటికే పాకిస్తాన్తో స్నేహం పెంచుకుంటుంది. ఇప్పుడు చైనాతో కూడా దగ్గరవుతుంది. ఈ 2 దేశాలు భారత్కు వ్యతిరేకంగా ఉన్నాయి. యూనస్ ఈ విధంగా చైనాను ఆహ్వానిస్తే భారత్ రాజకీయంగా ఒంటరిగా మిగిలే ప్రమాదం ఉంది. భారత్ ఎప్పుడు బంగ్లాదేశ్తో మంచి సంబంధాలను కోరుకుంటుంది. 1971లో లిబరేషన్ వార్లో భారత్ సాయం చేసింది. కానీ ఇప్పుడు ఈ యూనస్ మాత్రం చైనా, పాకిస్తాన్ వైపు మొగ్గుతున్నాడు. దీనివల్ల భారత్కు దౌత్యపరమైన నష్టం జరుగుతుంది. సార్క్ వంటి సంస్థల్లో భారత్ ప్రభావం తగ్గుతుంది. చైనా బంగ్లాదేశ్ని తన స్ట్రింగ్ ఆఫ్ ఫెరల్స్ స్ట్రాటజీలో భాగం చేస్తే భారత్ దక్షిణాసియాలో ఒత్తిడిలో పడుతుంది. సో భారత్కు ఈ విషయంలో నష్టం ఏంటంటే, భద్రతా పరంగా ముప్పు.
ఈశాన్యంలో చైనా ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆర్థిక నష్టం ఉంటుంది, ట్రేడ్ ఇండస్ట్రీలపై ప్రభావం ఉంటుంది కాబట్టి, ఇంకా రాజకీయంగా ఒంటరి. పాక్ చైనాతో బంగ్లాదేశ్ స్నేహంగా ఉంటుంది కాబట్టి ఈ పరిణామాలను భారత్ జాగ్రత్తగా గమనించి తమ విదేశాంగ విధానంలో సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యూనస్ చేసిన కామెంట్స్ వెనుక ఏ ఉద్దేశం ఉందో తెలియాలంటే మనం జాగ్రత్తగా గమనించాలి. సో ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.